నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. మన ఛానల్కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. వెరీ థ్యాంక్ యూ అండి. అందరికీ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ఇలాగే నన్ను ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి, మన కుటుంబం ఇంకా పెద్దది అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ సపోర్ట్ ఉంటే ఎలాగైనా సాధ్యమవుతుంది కదండి. మీ వల్లనే కదండి మీరు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి నేను రోజు వీడియోలు కూడా ఇట్లా నాకు వచ్చినంతలో నేను తీసి పెడుతున్నానండి. ఏమంటే నాకు అసలు వీడియో తీయటం కానీ యూట్యూబ్ అనేది ఏంటో తెలియదు. కానీ యూట్యూబ్ చేయాలి అని ఇష్టంతో ఇంట్లో చేసుకునే పనులు, పూజలు, మన వంటలు, బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరదాగా కొన్ని వీడియోలు తీసి మీ ముందుకు తీసుకురావాలని చెప్పి ఆశతోటి మీరు ఎంతగానో నన్ను అభిమానిస్తున్నారని చెప్పి నేను ఇలాగా చేస్తున్నానండి. మీ సపోర్ట్ అనేదే లేకపోతే నేను మాత్రం ఈ వీడియోలు చేయలేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరీ చెప్తున్నానని ఏమీ అనుకోవద్దండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందల మొన్న మినుములు కడిగి ఆరపోసాను కదండి, 10 రోజుల పైనే అవుతున్నట్టుంది. ఆ పని ఈ పని అటు ఇటు తిరుగుతూనే సరిపోతుంది కదండి. ఇంట్లో పనులు అస్సలు చేసుకోవట్లేదు ఈ మధ్య. వండుకోవటం, తినటం, అప్పటికప్పుడు అక్కడికక్కడ కడుక్కోవటం, ఊడ్చుకోవటం అదే సరిపోతుంది. ఇంకా ఈ మినుములు ఇలానే ఉంచితే పుచ్చు పట్టేస్తాయి కదా. అదే సగం బద్ద అయిపోతే కనుక పురుగు అనేది పట్టదండి. మినుములుగా ఉంటే ఎలాగైనా పురుగు పట్టేస్తుంది. ఇంకా ఏ రోజుకి ఆ రోజు అలాగే అయిపోతుంది. మంచిగా కడిగి శుభ్రం చేసేసాను కదండి. మట్టి బెడ్డలు ఏమీ లేవండి, చాలా నీట్గా ఉన్నాయి. మా అమ్మాయి వీడియో తీస్తుంది, ఏదో చెప్తున్నాను అనమాట. ఏదో అంటుంది, సరదాగా మాట్లాడుకుంటామండి. మా అమ్మాయికి నాకు బాండింగ్ చాలా బాగుంటుంది. ఇక ఈ ఫ్రెండ్లీ లాగా అనమాట. అమ్మ కూతుళ్ళు స్నేహితుల్లాగా ఉంటారు కదండి, అలాగనమాట. సరే ఏదో మాట్లాడుకుంటా ఇంకా ఇలా విసురుతున్నానండి. ఏమంటే మిల్లుకు పట్టించుకురమ్మంటే కరెంట్ లేదని చెప్పి తిరిగి వచ్చేసారండి. ఇలాగ 2 టైమ్స్ వెళ్ళి వచ్చేసారు. ఇంకెందుకులే తిరగలు తీసుకొని ఇలాగా విసురుదామని చెప్పి ఇక ఈ తిరగల్లో ఇలాగ విసురుతున్నానండి మినుములు. మా చిన్నప్పుడు ఈ పనులన్నీ చేసిన అలవాటేనండి నాకు. అందుకని చెప్పి అలాగ విసురుతున్నాను అనమాట. ఇంకా ఇది నిన్నటి సాయంత్రం వీడియో అండి, ఈవినింగ్ వర్క్ అనమాట. ఈ పొయ్యి అంతా గలీజ్గా ఉంది, పైన కడిగేసేద్దామని చెప్పి వంటగదిలోకి వచ్చానండి. ఏమంటే పొయ్యి దగ్గర అంతా నీట్గా శుభ్రంగా ఉంటే వంట చేయాలని అనిపిస్తుందండి. ఎలా పడితే అలా ఉంటే వండాలి అనిపించదు, వండిన వంటలు కూడా మంచిగా ఉండదు అని నేను అనుకుంటానండి. నాకేమి శుక్రవారము మంగళవారము ఆ పట్టింపులు ఏమి ఉండవండి. అంటే ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూనే ఉంటాం కదా, అందుకని. ఇంకా ఇల్లు ఇలాంటి బూజులు దులపాలంటే మాత్రం మంగళవారము శుక్రవారం మాత్రం నేను ఆ పనులు చేయనండి. ఇంకా ఈ పొయ్యి అనేది రోజు పైనైనా ఇలాగా క్లీన్గా చేసి పెట్టేసుకుంటానన్నమాట. ఇట్లా లేకపోతేనండి పురుగులు, బొద్దింకలు కూడా వచ్చేస్తాయండి. కొన్ని ఇళ్లల్లో చూస్తాను, అలా వంటగదిలోకి వెళ్తుంటే చిన్నగా పాకుతూ ఉంటాయి. చాలా చిరాకుగా అనిపిస్తుంది అనమాట. మనం శుభ్రంగా ఉంటే వాటికి వచ్చే తావే ఉండదండి. ఇదంతా శుభ్రంగా పెడితే పొయ్యి గట్టంతా నీట్గా పెట్టుకుంటే ఎప్పటికప్పుడు కనీసం రోజు కడగలేకపోయినా పైనైనా పొడి క్లాత్తో తుడిచేసి 2 రోజులకు ఒకసారైనా ఇలాగా కడిగేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది కదండి. మనకి ఏ పని అయినా కూడా ఇంకా చెయ్యాలనే హుషారు కూడా వస్తుంది అనమాట నీట్గా ఉంటే. ఎక్కడ వస్తువులు అక్కడ ఉండి చికాకుగా ఉంటే ఏ పని చేయాలనిపించదు. నాకైతే అలాగే ఉంటుందండి. మీతో కొంచెంగా 4 మాటలు చెప్దాము ఈ పని చేసుకుంటూ అని చెప్పి ఇలా చేస్తున్నానండి. అసలు ఎంత ఎండగా ఉండి ఎంత చిరాకుగా ఉందోనండి. అందుకని ఇంకా జడ వేసుకున్నా కూడా చిరాకు పుడుతుందని చెప్పి ఇంకా అలాగే ముడిపెట్టేసుకున్నాను. చాలా బాగా ఎండ 4 రోజుల నుంచి బాగా వస్తుందండి. ఇదిగోండి ఇంకా ఇలాగా శుభ్రంగా తుడిచేసి ఇవి పాత బట్టలు నేను అట్టే పెట్టుకుంటాను కదండి. ఇలాగ పొయ్యి గట్లు ఇలాంటివన్నీ తుడుచుకోవటానికి పనికి వస్తాయి అని చెప్పి మిక్సీలు కానీ గ్రైండర్లు కానీ ఫ్రిడ్జ్లు కానీ తుడవటానికి
మెత్తని క్లాత్లు అండి, చక్కగా కాటన్ క్లాత్స్ అనమాట. పారేయను, అట్టే పెట్టుకుంటాను. ఏ రోజుకి ఆ రోజు ఉతికేసి మంచిగా మడత పెట్టేసి ఇలా అవసరం వచ్చినప్పుడు తీసుకుని ఇట్లాగ వాడుకుంటానండి. మళ్ళీ తెల్లారి ఉతికేసి మళ్ళీ మడత పెట్టేసేసి మళ్ళీ యూజ్ చేసుకుంటూ ఉంటానన్నమాట అవి చిరిగిపోయే వరకు. పాత బట్టలే దాచుకోవాలి జాగ్రత్తగా అని అంటూ ఉండేదండి మా అమ్మ. అదే మాట గుర్తొస్తూ ఉంటుంది. ప్రతి పనిలో మా అమ్మ గుర్తొస్తూనే ఉంటుందండి. ఆమె నేర్పిన పనులే కదా, అమ్మ నేర్పిన పనులు, అమ్మ మాట్లాడిన మాటలు. అమ్మ నా దగ్గర లేకపోయినా కూడా మా అమ్మ అంటే నాకు అసలు ఎంత ప్రాణం అంటే, ఎవరికైనా అంతే కదండి, తల్లి మీద చాలా ప్రేమ ఉంటుంది కదా, అలాగే నాకు కూడా అనమాట. ఇంకా లేనప్పుడు మరీ ఇదిగోండి, నేను పొయ్యి తుడిసేటప్పుడు ఇలాగ బండ దగ్గర కట్టేసేస్తానండి గ్యాసు. లేదంటే నాకు భయం ఏమంటే ఆ పైపు పైకి లాగి అవతలకి జరిపి పొయ్యి కడుగుతాను కదా, అందుకని చెప్పి ముందు జాగ్రత్తలోనే నేను అసలు సిలిండర్ కట్టేస్తాను అనమాట. బంద్ చేసేస్తాను, ఆఫ్ చేసేస్తాను. అయితే ఇక అందులో ఈ వంటగదిలో కూడా దీపారాధన వెలుగుతూ ఉంటుంది కదండి, అందుకని చెప్పి నేను అసలు సిలిండర్ ఎప్పటికప్పుడు ఆఫ్ చేసేస్తానండి. ఒకసారి ఇన్సిడెంట్గా ఒకటి జరిగింది, అందుకని నాకు అప్పటి నుంచి భయం అన్నమాట. చెప్పాను కదండి, వెంటనే 2 ప్రమాదాలు జరిగినాయండి ఒక్క రోజులోనే. ఆ రోజు మేము అసలు ఉండకపోదుము. పక్కన మా అన్నయ్య గారు వచ్చి మమ్మల్ని కనుక సేవ్ చేయకపోతే మొత్తం పేలిపోయేదన్నమాట. అలా జరిగింది. అప్పటి నుంచి నాకు అసలు చాలా భయం అండి. గ్యాస్ బండ కట్టేసానా లేదా అని 1కి 2 సార్లు చూసుకుని బయటికి వెళ్ళిన, ఇంట్లో ఉంటేనే వంట అయిపోగానే కట్టేస్తానండి. ఎందుకంటే దీపారాధన ఒకటి వెలుగుతూ ఉంటుంది కదా, మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది కదా అని చెప్పి. ఇక ఈ పొయ్యి గట్టంతా శుభ్రం చేసేసాను కదండి. షింక్ కూడా నీట్గా తోమేస్తానండి ఎప్పటికప్పుడు. అలా తోమేసుకుంటేనే నేను ఎప్పుడు ఇక్కడ దేవుడివి కడుగుతూ ఉంటానండి. అందుకని నేను దీనిలో పాత్రలు ఏమీ పెట్టనండి. ఒక టబ్లో పెట్టుకుని ఆ టబ్తో బయట వేసుకుని అన్నీ తోముకుంటాను. కానీ షింక్లో మాత్రం నేను అసలు ఏమి కడగనండి. ఇక్కడ ఇక ఏమన్నా చేతులు కడుక్కున్న చేసినా మళ్ళీ శుభ్రంగా వాష్ చేసేసి ఆ షింక్ అంతా నీట్గా పెట్టుకుంటాం. కానీ గిన్నెలు కడిగేటట్టుగా మాత్రం ఇక్కడ ఎప్పుడు ఉండను. దేవుడికి సంబంధించినవి అన్నీ కడుగుతూ ఉంటాను అని చెప్పి ఎప్పటికప్పుడు నీట్గా ఉంటాను. అది ఉంచుతానన్నమాట. అది ఇంకా దేవుడు పక్కనే కదండి ఉంది. ఇంకా శుభ్రం లేకపోతే మనకి ఎట్లా బాగుండదు కదా. భగవంతుణ్ణి మనం మందిరంలో కూర్చోబెట్టి మనం ఈ పక్కన ఇంత గలీజ్గా అట్టి పెడితే బాగుండదని నా మనసుకు అట్లా అనిపిస్తుందండి. మన ఇంటికి ఎవరన్నా వస్తున్నారంటేనే ఇల్లుని ఎంతో నీట్గా పెట్టుకుంటాం కదా, అలాంటిది భగవంతుడే వచ్చి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటే ఇంకా మనం ఎంత నీట్గా పెట్టుకోవాలండి అని నా మనసు చెప్తూ ఉంటుంది అన్నమాట. అందుకని ఎప్పటికప్పుడు అలాగా నీట్గా పెట్టేసుకుంటానండి. ఇంకా ఇలాగ శుభ్రం చేసేసుకున్నానండి. ఇది సాయంత్రం అన్నమాట, నేను సాయంకాలం వీడియో ఇది. ఇక భోజనం అది కొంచెంగా అన్నం వండేసి టిఫిన్ చేయమన్నారు, దోశలు వేయమన్నారు. ఇక దోశలు పోసేద్దాంలే అని చెప్పి ఎంత శుభ్రం చేసినా మళ్ళీ మామూలే. అయినా మనకు ఆకలేస్తుంటే తింటున్నాము, వండుకుంటున్నాము, అలాగే శుభ్రం చేసుకోవాలి, కడుక్కోవాలి, చేసుకోవాలి కదా అని అంటూ ఉండేది మా అమ్మ. ఆ మాట కూడా ఎప్పుడు. ఇంకా ఇలాగే ఈ ఫ్రిడ్జ్ కూడా పైన తుడిచేసేద్దాము. ఫ్రిడ్జ్ కూడా కడగాలండి. లోపల నెల పైన 2 నెలలు వస్తుంది. ఈయనకి ఖాళీ ఉండట్లేదు. ఇంకా రేపు ఆదివారం అన్నా చేద్దాము ఇంట్లో ఉంటే అని అంటున్నారు. చూడాలి. నేను ఒక్కదాన్ని అయితే చేయలేనండి ఇలాంటి పనులు. ఏమన్నా పైన ఇలాగ తుడవాలంటే తుడుస్తాం వరకే, కానీ అవన్నీ లోపలికి తీసి సర్ది మళ్ళీ తుడిచి లోపల సర్ది పెట్టి ఇవన్నీ చేయాలంటే నేను చేయలేను. ఏమంటే ఆ లోపలవన్నీ రేఖలన్నీ తీసేస్తే శుభ్రంగా వాష్ చేసి తుడిసిస్తాను. కానీ ఇదిగోండి ఇదంతా శుభ్రంగా చేసేసుకున్నానండి. ఇలా నీట్గా పెట్టుకుంటే బల్లులు కానీ పురుగులు కానీ బొద్దింకలు కానీ ఏమి చేరవండి, చీమలు కూడా రావన్నమాట. ఇదేమో కొంచెం మందారం పేస్ట్ అండి, తలకు పెట్టుకోవాలని చెప్పి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఇది నైట్ 7:30 వస్తుందండి. ఇక తినటానికి టిఫిన్కి దోశలు వేసేయమన్నారు. సరేమని చెప్పి దోశలు వేద్దామని చెప్పి వేస్తున్నాను. ఇంతలో పిల్లి వస్తుందండి. రోజు ఒకటే అరుపులు. ఇంకా దానికి ఏమి రోజు చూపించట్లేదు కానండి, ప్రతిరోజు ఇదే టైంకి వస్తుందండి. మజ్జిగ అన్నమో పాలు
ఏదో ఒకటి దానికి పెడితే చక్కగా తిని తాగేసి వెళ్ళిపోతుంది అనమాట. పెట్టలేదనుకోండి ఒకటే మోగుతానే ఉంటుంది. ఇంకా కొంచెంగా రైస్ మిగిలింది, దానికోసం అట్టే పెడతానండి. రైసు ఎక్కువ తినలేదు, అది చాలా చిన్న పిల్లేనండి, ఎక్కువగా తినలేదు. అందుకని చెప్పి కొద్దిగానే ఉంది పెరుగు. ఆ పెరుగు వేసి కొంచెంగా నీళ్లు పోసేసి ఒక గిన్నెలో వేసేస్తే చక్కగా తినేసి వెళ్ళిపోతుందండి. మళ్ళీ రేపు సాయంత్రానికి వస్తుంది అనమాట. ఇంకా నేను కూడా పగలు కూడా రాదు, పగలంతా ఎక్కడెక్కడ తిరిగి వస్తుందో పాపం, రాత్రికి ఎక్కడికి వెళ్ళి తింటుందిలే అని చెప్పి ఇప్పుడు కాదండి, చాలా రోజుల నుంచి ఇది అలవాటయింది. అసలు ఇది రాని రోజున కూడా అయ్యో ఇది రాలేదు, పిల్లి రాలేదు, ఎక్కడికి వెళ్ళిందో ఏంటో పాపం అనిపిస్తుంది. అలవాటు అయిపోయిందండి. కానీ ఇంట్లో అయితే పెంచుకొని కానీ నేను ఇంకా తినేసేసి వెళ్ళిపోద్ది అది. మనం తినేది ఎదుటి వాళ్ళకి పెడితే చాలా మంచిది అంటారు కదండి. ఏదో శాస్త్రం కూడా ఉంది, ఎంగిల్ చేత్తో కాకిని కొట్టరు, పిల్లికి భిక్షం పెట్టరు అని. అలా ఎవరు ఉండట్లేదులేండి ఈ రోజుల్లో. ఎవరైనా ఎదుటి వాళ్ళకి పెట్టే మనము తింటున్నాం కదా, అది మంచి పద్ధతి అండి. మనం పెట్టింది మన పాలు అవుతుంది అంటండి, మనం తిన్నది మట్టి పాలే అవుతుంది అని అంటూ ఉండేది మా అమ్మ. ఇంక ఇవ్వండి, ఇక దోశలు పోసేస్తున్నాను. ఇక ఇంతలో ఇది ఈరోజు అండి, ఇక మినువులు ఉన్నాయి. చాలా రోజులు అయిందని చెప్పాను కదా, 2 రకాలు ఉన్నాయండి మినువులు. ఒక రకం విసిరేసాను, పక్కన పెట్టేశాను. ఈలోపు ఈయన ఎండలో పోసేస్తాను ఇచ్చేసేయని అన్నారని చెప్పి, ఆగండి ఇవి కూడా అయిపోయిన తర్వాత అవి ఇవి చెరిగేసి ఇస్తాను అని అంటే, ఇంకా నాకు చేయి నొప్పి వచ్చేస్తుందండి, కొంచెం హెల్ప్ చేయండి అంటే, సరే నేను కొంచెం ఇలాగ హెల్ప్ చేస్తాను అని చెప్పి కూర్చుని ఇలాగ హెల్ప్ చేస్తున్నారండి. మా చిన్నప్పుడు బియ్యం రవ్వ ఇదంతా మేము కొనుక్కునే వాళ్ళం కాదండి. ఉప్మా చేసుకోవాలనుకుంటే చక్కగా కింద ఒక గోనిపట్ట వేసేసి, మట్టి నేలే కదండి. అయితే నిజానికి ఇది నేను ఇంట్లో వేసానండి, వేస్తే ఈ పైన తిరగకుండా కిందది కూడా తిరుగుతుందండి. బాబోయ్ ఇదేంటి ఇక్కడ ఇలా తిరుగుతుందంటే, అది సాఫ్ట్గా ఉంటుంది కదా నేల, ఇక అందుకని చెప్పి ఇక్కడ కుదరదులే అని చెప్పి ఇక బయటికి తీసుకొచ్చి వేసాను అనమాట. ఒకటే గాలి తోలుతుందండి, బాగా గాలి పోస్తుంది. అయినా సరే ఇక పట్టుకున్నాను కదా పని, ఇక ఇది అయిపోవాలి, ఏ రోజుకు ఆ రోజు అలాగే ఉంటున్నాయి, పురుగు పట్టేదాకా ఇలా వదిలేసావని మళ్ళీ కేకలు వేస్తారండి. ఇంత కూడా వేస్ట్ అవనివ్వరు. అసలు నేను కూడా జాగ్రత్తగానే చేసుకుంటాం కదండి, ఏదైనా జాగ్రత్తగా చేసుకుంటేనే కదండి మనకి. ఇంకా మా అమ్మగారు, మా చిన్నప్పుడు మా అమ్మగారి ఇంట్లో మట్టి నేలే కదండి, ఇలా కింద ఒక గోనిపట్ట వేసేసుకొని చక్కగా ఒక క్లాత్ వేసేసుకుని దానిపైన మా అమ్మ కడిగి ఆరపోసేది బియ్యం. అసలు ఆ రోజుల్లో ఏంటో లేండి, ఆ కడిగి ఆరపోసిన బియ్యం 4 గింజలు నోట్లో వేసుకుంటే భలే కమ్మగా ఉండేయండి. అప్పుడు అలా తినాలనిపించేది. ఇప్పుడు నిజంగా ఇంకా ఏమైనా చిరుతిళ్ళు ఉన్నా కూడా తినాలని మనసు రావట్లేదు అనమాట. అదే అంటారు, ఏ వయసులో తినాల్సింది ఆ వయసులో తినాలి అని. ఇక చక్కగా మా అమ్మ ఉప్మా రవ్వకి విసిరేదండి. ఇడ్లీ రవ్వ కూడా విసురుకునే వాళ్ళం. అసలు ఎంత కమ్మగా ఉండేదోనండి ఆ ఉప్మా చేస్తే. ఇప్పుడు చేసిన ఉప్మా కంటే అప్పుడువే బాగుండేది. మళ్ళీ ఇదే రవ్వ కడిగి ఆరపోసిన బియ్యం రవ్వే సన్నగా పట్టించి జల్లిచ్చేసేది, అదే మినపిండిలో కలిపేదండి. ఇడ్లీ ఎంత చక్కగా పువ్వులాగా విడిపోయి తినే కొద్దీ తినాలనిపించేది. అప్పట్లో ఈ చట్నీలు అలా ఏమీ లేవండి. చక్కగా ఏమన్నా నిలవ చట్నీలు ఉండేవి, ఆ చట్నీలు వేసి తింటే, లేదంటే పొండుమిరపకాయ పచ్చడి ఉండేదండి. ఆ పొండుమిరపకాయ పచ్చడిని ఏమనేది కొరివి పచ్చడి అనేవాళ్ళు అప్పట్లో. ఆ పచ్చడిలో కొంచెం పుల్లని పెరుగు ఉంటే అది కలుపుకొని కమ్మగా జారుగా తింటే అసలు ఎంత రుచిగా ఉండేదోనండి. 4 ఇడ్లీలు 5 ఇడ్లీలు 6 ఇడ్లీలు అలా తినేవాళ్ళమండి ఆ రోజుల్లో. అలా తినబట్టే ఇలాగా ఈ రోజుకి పనులు చేసుకోగలుగుతున్నాం 50 సంవత్సరాలు వచ్చినా కూడా. ఏదైనా చిన్నప్పటి నుంచి తింటేనే కదండి ఒంటికి పట్టు ఉంటుంది. ఇప్పుడు తిండ్లు ఏమున్నాయండి, ఓపిక లేని తిండ్లు అన్నీ. ఓపిక లేని తిండ్లు, ఎక్కువ కాస్టు, తక్కువ ఆరోగ్యం అయిపోయినాయి ఎవరి కాళ్ళకి. అందుకేనండి ఇంట్లోనే చేయమంటారు ఎక్కువ. ఇక ఎప్పుడైనా ఆరోగ్యం బాగుండకపోతే, జ్వరం వచ్చో లేదంటే చేయలేకపోతేనో అప్పుడు బయట నుంచి తీసుకొస్తారు. అది కూడా ఆయిల్ ఫుడ్స్ ఏమీ తీసుకురారండి, ఇడ్లీనే తీసుకొస్తారనమాట. ఇడ్లీ అయితే ఆవిరి మీద ఉడుకుతుంది కదా,
ఎప్పుడో లేండి 4 నెలలకు ఒకసారి తెచ్చుకుంటే గొప్ప బయట నుంచి మాకు. ఇంకా ఎప్పుడు ఇంట్లోనే చేస్తాం. అందుకే ఎప్పుడు మినపప్పు అసలు మిల్లుకు పట్టించేసి మంచిగా చెరిగేసేసి మళ్ళీ ముక్కు ఉడుతుంది దండి అని అంటారు కదా, రోట్లో వేసి దంచేసి పైన చెరిగేసేసి సంవత్సరానికి పట్టించేసి అట్టి పెట్టుకుంటానండి. పురుగు అనేదే పట్టదు. ఇంకా ఉందండి మాది పోయిన సంవత్సరం పప్పు, ఇంకా వాడుతూనే ఉన్నానన్నమాట. ఇంకా ఈ మినువులు చాలా బాగున్నాయండి, కొత్త మినువులు. ఇంకా ఈ సంవత్సరానికి పప్పు అది మళ్ళీ ఉన్నాయండి, ఒక 25 కేజీల పప్పు కూడా, మినువులు కూడా కడిగి ఆరబోయాలి. అది రేపు చేయాలి ఆ పని. ఈ పప్పు అయిపోతే ఇంకా అవి మినువులు పట్టి వాడాలి కదా. ఇంకా మా అమ్మాయికి కూడా బాగా ఇవ్వాలి కదా పప్పు చేసి అని చెప్పి ఇదిగోండి ఇలాగా. అసలు ఎంత బాగా వచ్చిందోనండి. తిరగలు చాలా మంచిదండి. మాకు గుళ్ళో పంతులు గారు ఉన్నారు కదా, వారిని అడిగి తీసుకొచ్చామన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళి ఏమి విసురుదాంలే, ఇంటికి తీసుకురండి అంటే ఈయన చక్కగా చేస్తారండి. ఏదైనా ఇంట్లో చేస్తానంటే ఈయనకి ఎక్కడ లేని పండగ వచ్చేసిద్ది అనమాట. బయటికి వెళ్ళి ఖర్చు అంటే ఖర్చు అని కాదు, చక్కగా ఇంట్లో చేసింది బయటికి ఎందుకులే చక్కగా చేసుకుంటాను అంటున్నప్పుడు అని చెప్పి అదొక అన్నీ హెల్ప్ చేస్తారు బాగా. నాకు ఆ విషయంలో డౌటే ఉండదు. ఇప్పటికిప్పుడు ఇది చేస్తాను తీసుకురండి అని అంటే వెళ్ళి అది దొరకందైనా సరే ఎక్కడికైనా సరే వెళ్ళి దాన్ని సాధించి తీసుకొస్తారనమాట. ఇదిగోండి చూడండి ఇలాగా పప్పు ఎంత చక్కగా పడిందోనండి. ఇంకా అంతా అయిపోయిన తర్వాత చెరిగేసేసానండి. ఎంత పొట్టు రాలేదులేండి, కొంచెంగానే వచ్చింది. ఇంకా అది పారేసుకుంటే ఏమొస్తుంది. మాకు పాలు పోస్తారు కదండి మా ఊర్లో, వాళ్ళకి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళేవండి, గేదెలకు పెడతారు అని చెప్పి పక్కన ఎత్తి పెట్టేశానండి. అసలు ఎంత బాగుందోనండి పప్పు చెరిగిన తర్వాత. చాలా అసలు మన చేతులతో మనం సొంతంగా ఏ పని చేసుకున్నా చాలా సంతోషంగా ఉంటుంది కదండి ఏదైనా. అదే అనుకుంటున్నాను నేను. ఇదిగోండి ఇదిగేమో కొంచెంగానేమో నూకగా వచ్చింది. అదేమో నానబెట్టేసేసేద్దాము ఈరోజు, ఏమైనా ఆవిరికుడం అట్లా వేద్దామని చెప్పి అది విడిగా కొంచెం నూకపప్పు తీసాను. ఇదంతా పొట్టుతో ఉన్నదేమో పొట్టు నూకేమో గేదెలకు పెడదాంలే అని చెప్పి పక్కన పెట్టు అని అన్నారు. వెళ్తారుగా పాలకు వెళ్ళినప్పుడు ఇస్తాను అని అన్నారు. ఇక ఇదంతా ఎండలో పోసి వచ్చేస్తాను అని అన్నారనమాట పప్పుని. ఇదిగోండి ఇదేమో ఈ పొట్టు పప్పు అండి, గేదెలకి పెట్టేసే పప్పు. పొట్టు ఇదంతా వేస్ట్ వచ్చేసింది. ఇంత వేస్ట్ పారేసుకుంటే ఏమొస్తుందండి. ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తాను పక్కన పెట్టాను అని అన్నారు. ఇదేమో కొంచెం నూకగా చెరిగంగా వచ్చిన పొట్టు అనమాట. ఇది నానపోసాను. సాయంత్రం టిఫిన్ ఏమైనా చేద్దామని చెప్పి ఆవిరికుడుమో పునుగులో వేసుకోవచ్చు, బాగుంటుందని. ఈ రోజుకి ఇదేనండి వీడియో. ఇంతవరకు ఓపికగా చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఎంత చక్కగా ఉంటుందోనండి. చాలా టేస్ట్ కూడా బాగుంటుందండి. ఈ మినపప్పు చాలా బాగుందండి. ఉంటానండి. ఈరోజుకి ఇదే వీడియో.